అసలు ఈ శ్రీరంగపట్నానికి శ్రీరంగపట్నం అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ గుడి వల్లనే. యాక్చువల్‌గా ఇక్కడ శ్రీరంగనాథ స్వామి ఉంటారనమాట. ఈ శ్రీరంగనాథ స్వామి గుడిని కట్టించినది 9th సెంచరీలో గంగ వంశానికి చెందిన రాజులు. ఆ తర్వాత హోయసాలలు, ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యాధిపతులు, ఆ తర్వాత మైసూరు మహారాజులు, ఆ తర్వాత టిప్పు సుల్తాను, ఆ తర్వాత బ్రిటిషర్లు కూడా ఈ శ్రీరంగనాథ స్వామి గుడిని మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. మధ్యలో కొన్ని రూపాంతరాలు అయితే చెందాయన్నమాట. విజయనగర సామ్రాజ్యాధీశుల చేతుల్లోనూ, హోయసాలల చేతుల్లో ఈ గుడికి కొన్ని రూపాంతరాలు అయితే చెందాయి. అయితే ఇక్కడ ఉన్న ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఈ గుడి కావేరీ నది ప్రవాహిక ప్రాంతంలో ఒక ద్వీపంలో ఉంటుంది. ఇలాగా ఈ కర్ణాటకలో 2 గుళ్ళున్నాయి. అంటే కావేరీ నది ప్రవాహిక ప్రాంతాల్లో ద్వీపాల్లో ఉన్న 2 గుళ్ళు కర్ణాటకలో, అలాగే ఇంకొక గుడి తమిళనాడులో ఉంది. సో ఇది మొట్టమొదటి వచ్చే శ్రీరంగనాథ స్వామి టెంపుల్ అనమాట. కావేరీ నది పుట్టిన తర్వాత ద్వీపంలో వచ్చే మొట్టమొదటి శ్రీరంగనాథ స్వామి టెంపుల్ కాబట్టి ఈయనను ఆది రంగనాథ స్వామి అని పిలుస్తారు. ఆ తర్వాత ఇంకొక ప్లేస్లో కర్ణాటకలోనే ఉంది, ఆయనను మధ్య రంగనాథ స్వామి అని పిలుస్తారు. ఆ తర్వాత తమిళనాడులో ఉండేదాన్ని అంతిమ రంగనాథ స్వామి అని పిలుస్తారు. ఇలాగ ముగ్గురికి 3 గుళ్ళు ఇలాగే ద్వీపాల్లోనే ఉన్నాయండి. అది ఈ గుళ్ళకి స్పెషల్ అనమాట. ప్రస్తుతం అయితే ఈ గుడి మూసించారనుకోండి. మామూలుగా నేను ఈ గుడిని చాలా సార్లు విజిట్ చేశాను, లోపలంతా చూశాను. చాలా బాగుంటుంది. చాలా ఓల్డ్ స్టైల్, అంటే హోయసాలల స్టైల్, విజయనగర సామ్రాజ్యాధిపతుల స్టైల్, అట్లా ఓల్డ్ స్టైల్లో కట్టుంటారు అనమాట ఈ గుడి. రంగనాథ స్వామి పడుకొని ఉంటారు కదా, అక్కడ ఫోటోలో చూపిస్తున్నాం కదా, సేమ్ అలాగే పడుకొని ఉంటారు. చాలా పొడుగ్గా ఉంటారు. ఆయనను మనం ఒక వాకిల్లో నుంచి సరిగ్గా చూడలేము, కానీ అక్కడ ఉన్నది ఒక వాకిలే ఉంటుంది అనుకోండి. లోపల ఒక వాకిల్లో నుంచి అయితే పూర్తిగా చూడలేమండి. ఇక రంగనాథ స్వామి గుడి దగ్గర నుంచి కొంచెం అలా ముందుకొచ్చి రంగనాథ స్వామి గుడి పక్కన భాగానికి వస్తే ఈ రోడ్లో ఇక్కడ మనకు కల్నల్ బెయిలీ డంజన్ అనే ఉంటుందండి. కల్నల్ బెయిలీ డంజన్ అంటే ఏం లేదు, కల్నల్ బెయిలీని టిప్పు సుల్తాన్ బంధించిన జైలు అనమాట. యాక్చువల్గా కల్నల్ బెయిలీని ఒకరినే కాదు, దగ్గర 28 నుంచి 34 మంది బ్రిటిషర్స్ని ఇక్కడ బంధించారంట. ఏదో రాయబారానికో దేనికో వస్తే బ్రిటిష్ కల్నల్స్ని ఈ టిప్పు సుల్తాన్ ఇక్కడ బంధించారంట. బంధించి వాళ్ళని చాలా క్రూరంగా హింస పెట్టాడంట. ఆ హింస ఏంటి అన్నది మీకు తర్వాత చెప్తా. ప్రస్తుతం దీన్నైతే మీరు కొంచెం చూసేసేయండి. ఒకప్పుడు ఈ కల్నల్ బెయిలీ డంజన్ పెద్ద బావి అంటండి. అయితే ఈ బావిలోకి ఏం చేసేవాళ్ళంటే, ఈ పక్కన కావేరీ నది నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్ళని దీంట్లో తోడుకొని ఇక్కడ శ్రీరంగనాథ స్వామి టెంపుల్కి, అలాగే ఈ శ్రీరంగనాథ స్వామి టెంపుల్ చుట్టూ ఉన్న ప్రజలకి నీళ్ళని ఈ బావిలో నుంచి సప్లై చేసేవాళ్ళంట. లేదంటే వాళ్ళే వచ్చి ఈ బావిలో నీళ్లు తోడుకొని పోయి తాగేవాళ్ళంట. అలాగా ఈ బావిని యూటిలైజ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత ఆ కల్నల్ బెయిలీని బంధించడం కోసమో మరి ఎందుకో దీన్ని జైలు అయితే చేసేశారు. మీకు ఇందాక చెప్పాను కదా, తర్వాత చెప్తాను ఇది చూడండి అని. ఆ స్టోరీ ఏంటంటే, కల్నల్ బెయిలీతో పాటు 28 మందినో 34 మందినో కొంతమంది బ్రిటిషర్స్ని ఇక్కడ బంధించేసి
డైలీ వాళ్ళను టార్చర్ పెట్టేవాళ్ళంట. ఆ టార్చర్ ఎలాగంటే దగ్గర దగ్గర 2-3 రోజులుగా కంటిన్యూగా ఉప్పు, ఏవో కొన్ని పదార్థాలు, కెమికల్స్, అలాగే చెడు వాసన వచ్చే పదార్థాలు కలిపిన నీళ్ళని ఈ డంజన్‌లోకి వదిలేవాళ్ళంట. ఆ నీళ్ళు మెల్లిమెల్లిగా 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు వచ్చేదాకా ఉండేవంట. అది కూడా ఎట్లా? పీకల లోతు దాకా. ఆ మనుషులు ఎవరైతే బ్రిటిషర్స్ ఉంటారో వాళ్ళ పీకల లోతు దాకా మాత్రమే వదిలేవాళ్ళంట. మళ్ళీ అలాగా 3 రోజులు పెట్టి తీసేసేవాళ్ళంట. ఇలాగా 1 వీక్ ఆ వాటర్ స్మెల్‌కి వాళ్ళు తట్టుకోలేక, ఉండలేక చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళంట. అలా చంపారంట పూర్తిగా నీళ్ళని ఫిల్ చేసి. లేదు అలా పూర్తిగా బతికిర్లేరంట. అంత హింస పెట్టేవాళ్ళంట. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ వీక్, థర్డ్ వీక్ అట్లా దగ్గర దగ్గర వీళ్ళని 60 రోజుల పైన బంధించారంట. ఆ తర్వాత బ్రిటిషర్స్ కొంతమంది జనరల్స్ వాళ్ళందరూ వచ్చి ఇతనికి ఏం కావాలో అడిగి ఇచ్చేసి వాళ్ళని విడిపించారంట. కానీ అందులో కొంతమంది చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్ళలో కల్నల్ బెయిలీ కూడా ఒకరు. సో అందుకోసమే ఆ బ్రిటిషర్స్ మళ్ళీ వీళ్ళ మీదకు దండెత్తి వీళ్ళతో యుద్ధం చేయడం కోసం వచ్చారనుకోండి. ఆ స్టోరీ నేను తర్వాత చెప్తాను. సో అది ఈ బెయిలీ డంజన్ యూటిలైజ్ చేసిన విధానం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఒక కథ ఈ కోట గోడల దగ్గర నుంచినే మొదలవుతుంది. అయితే ఈ శ్రీరంగపట్నానికి చుట్టూరా ఉన్న కోట గోడలు చాలా భద్రంగా ఉండేవంట. అంతేకాకుండా కింద మడుగులో ఉన్న నీళ్ళల్లో ఎప్పుడూ ముసళ్ళు ఉండేవంట. ఆ ముసళ్ళు కూడా వాళ్ళు తెచ్చి ఇడిచినవి కాదండి. ఈ కావేరీ నదిలో ముసళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ కావేరీ నదినే ఈ కోట గోడలకి చుట్టూరా తిప్పారు కాబట్టి ముసళ్ళు ఆ నది గుండా ఇక్కడికి వచ్చేవన్నమాట. సైన్యాధిపతులు వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే ఆ ముసళ్ళు లోపల రావడానికి కొంచెం మాంసం మాత్రమే ఈ మడుగులో వేసేవాళ్ళు. ఎండాకాలం అలాంటి సమయంలో కావేరీ నది ఉధృతి తగ్గడంతో ఈ నీళ్లు ఇక్కడికి రావన్నమాట. సో ఇక్కడికి రాకపోవడంతో ముసళ్ళు కూడా ఆ నీళ్లతో పాటు అక్కడికి వెళ్ళిపోయేవి. అలాంటి టైముల్లో బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అలాంటి సమయాన్ని చూసుకొని ఈ కోటల మీదకి దండెత్తి వచ్చేవాళ్ళంట. సో వీళ్ళకు టిప్పు సుల్తాన్‌కి ఎక్కువగా ఎనిమీస్ ఎవరంటే బ్రిటిషర్సే అండి. సో ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చేవాళ్ళంట. అలా వచ్చినప్పుడు ఏం చేశారంటే ఒకసారి ఈ టిప్పు సుల్తాన్‌కి ఒక ఐడియా వచ్చిందంట. ఆ ఐడియా ఏంటంటే కత్తులకి రాకెట్ లాంచర్లు కట్టి దానిలని అంటించి గాలిలోకి విడిచిపెట్టేవాడంట. అది దాని మందు పాత్ర ఉన్నంతసేపు కరెక్ట్ స్ట్రైట్ ఒక పొజిషన్‌లో పోయి దాంట్లో ఉన్న మందు అంటే దాంట్లో ఉన్న పటాకు మందంతా అయిపోయిన తర్వాత వంకర టింకర్లుగా తిరుక్కుంటా ఆ ఫోర్స్‌కి కిందున్న బ్రిటిషర్లవి చాలా గాయపరిచేదంట. కొంతమందిని చంపేసేదంట. అలాంటి ఆయుధాల టెక్నాలజీని ఈయన ఇంట్రడ్యూస్ చేశాడండి టిప్పు సుల్తాన్. సో అందువల్లనే ఈ టిప్పు సుల్తాన్ చాలా ఫేమస్. ఇలాంటి వెపన్ ఆయన ఇంట్రడ్యూస్ చేసినాడు కాబట్టి బ్రిటిష్ వాళ్ళని దగ్గర దగ్గర 4-5 వార్ల నుంచి అంటే 4-5 యుద్ధాల నుంచి కట్టడి చేసి సో ఈయన కోటని డిఫెండ్ చేసుకుంటా వచ్చాడు. చివరికి ఓడిపోయాడు అనుకోండి. చివరి ఆంగ్లో ముస్లిం వార్‌లో ఓడిపోయాడు ఆయన. ఓడిపోయిన తర్వాత ఆయన మధ్యాహ్నం సమయంలో భోంచేస్తున్న సమయంలో సో ఇప్పుడు మనం ఏదైతే ఇందాక కావేరీ నది చూసామో ఆ కావేరీ నది ప్రవాహిక ప్రాంతానికి పక్కన ఉన్న కోట కూడా వీక్ అయిందని అక్కడ ఉన్న అధికారులందరినీ బ్రిటిషర్లు చంపేసి లోపలికి చొరబడుతున్నారని తెలుసుకొని భోంచేస్తున్న టిప్పు సుల్తాన్ అతని కోటలో నుంచి బయటకి వచ్చి యుద్ధం చేయడం కోసమని వస్తాడనమాట. వచ్చిన తర్వాత అక్కడ ఈ బ్రిటిషర్లు ప్రజల్ని హింస పెడతంటే వాళ్ళతో యుద్ధం చేయడానికని పోతాడు. ఆ తర్వాత అతని గుర్రాన్ని చంపేస్తారు. ఆయన సాయంత్రం 6 గంటలకు చనిపోతే రాత్రి 10 గంటలకి అతని శవం దొరుకుతుందండి. అంత వీరోచితంగా పోరాడి ఎక్కడో శవాల గుట్టల్లో ఆయన శవం పడేలాగా చేశారనమాట బ్రిటిషర్స్. ఇదిగో ఇక్కడే ఈ ప్లేస్‌లోనే టిప్పు సుల్తాన్ గారి శవం దొరికింది. అదే అండి దీని చరిత్ర. అలాగే ఆయన కనిపెట్టిన వెపన్స్ చరిత్ర. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్‌లో పెట్టుకోండి.